ఈనాటి అంశము సమయం రావాలి. ఒకసారి ఒక సాధువు శిష్యులతో ఒక గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగురి రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు. మమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తోంది. మాకు నిధి నిక్షేపాలు అక్కర్లేదు, మడులు మాన్యాలు అక్కర్లేదు, కడుపు నిండా తిండి దొరికే మార్గం చూపండి స్వామి అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఒక పొట్లాన్ని తీసి దాంట్లో నుంచి 2 విత్తనాలు ఇద్దరికీ ఇచ్చాడు. వీటిని తీసుకెళ్ళి నాటండి. మొక్క పెరిగి మధుర ఫలాలను ఇస్తుంది. వాటి రుచి అమోఘం, మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా ఆకలి బాధ లేకుండా ఆదుకుంటుంది అన్నాడు. వాళ్ళు సంతోషించారు. తిరిగి వెళ్ళాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర నుంచి రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమైంది, 10 రోజులైంది, మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది. ఇంకేం మొలకెత్తుతుందని కోపంగా తీసి పారేశాడు. మరో వారం తర్వాత భీమయ్య పాతిన గింజ మొలిచింది. చకచకా ఎదిగి కాపు పట్టింది. మధురమైన ఆ పండును అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గుడ్డు నుంచి కోడిపిల్ల రావడానికి 21 రోజులు పడుతుంది. గర్భంలోని శిశువు భూమి మీద పడటానికి 9 నెలలు పడుతుంది. ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు. ఒక్కొక్కసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవటం, నిగ్రహం కోల్పోవడం తగదు. బాణభట్టారకుడనే మహాకవి 18 ఏళ్లకే కాదంబరి అనే గ్రంథం రాసి రాజాశ్రయానికి వెళ్ళాడు. అక్కడున్న పండితులు ఇతన్ని హేళన చేశారు. కాదంబరి అంటే కళ్ళు. కళ్ళు తాగితే రుచి తెలియని రాజు భావించి పరిపక్వత లేదు పొమ్మన్నాడు. బాధపడిన బాణుడు ఇంటికెళ్ళి కోపంతో కావ్యాన్ని తగలబెట్టాడు. 2 రోజుల తరువాత కాళిదాసు వెళ్ళి, అబ్బాయి, నీ కాదంబరిని మరోసారి వినిపించు అంటే బాణుడు తెల్లముఖం వేసి విషయం చెప్పాడు. సరేలే, నేను చెప్తా రాసుకో అని ఏకసంధాగ్రాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరిని ఉన్నదున్నట్లుగా అప్పచెప్పాడు. లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది. మరికొందరు ఉంటారు, పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు. అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని ముందు చూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపు కోత అనుభవించింది. ఏ పనికైనా ముందు వెనుకలు ఆలోచించి సమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి. స్వస్తి.